హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియో మీకు చూస్తే అర్థమైపోయింది కదా, సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది పర్ఫెక్ట్ కొలతలతో నేను చూపిస్తాను. ఈజీగా 10 to 15 మినిట్స్లో చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, హెల్దీ కూడా. ఇది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నార్మల్గా చక్కెరతో చేస్తారు కదా, షుగర్ యూజ్ చేయకుండా నేను బెల్లంతో సున్నుండలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి, ఇలా మనం తీసుకుంటే ఎంత స్మూత్గా ఉందో. బయట స్వీట్ షాప్లో కొన్నదానికంటే చాలా స్మూత్గా ఉంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా స్మూత్గా, చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా హెల్దీ కూడా. వావ్, చాలా బాగుంది. నేను టేస్ట్ కూడా చూశాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా హెల్దీ కూడా. మీకు కూడా చూస్తుంటే నోట్లో నీరు ఊరుతున్నట్టుంది కదా. సో చూద్దాం పదండి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నేను ప్యాన్ పెట్టానండి. సో ఈ సున్నుండలు కొలతలతో, పర్ఫెక్ట్ కొలతలతో నేను చూపిస్తాను. ఫస్ట్ మినపగుండ్లు నేను ఒక 2 కప్స్ తీసుకున్నాను. ఇది చిన్నదే గ్లాస్ అనమాట. చిన్న గ్లాస్తో నేను ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 గ్లాసులు తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర పొట్టు మినపప్పు ఉందనుకోండి, పొట్టు మినపప్పు ఉంటే అప్పుడు 3/4 కప్పు ఈ మినపగుండ్లు తీసుకొని 1/4 కప్పు పొట్టు మినపప్పు తీసుకోండి. అప్పుడు ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర పొట్టు మినపప్పు లేదనమాట. సో అందుకని నేను ఇది మొత్తం మిరపగుండ్లు వేసుకొని, ఇది మెయిన్గా ఈ సున్నుండలో టేస్ట్ రావాలి అని అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలాసేపు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పెద్దగా పెట్టేసి చాలా తొందరగా వేగిపోవాలని అనుకోకూడదు అనమాట. సో ఇలా లో ఫ్లేమ్లో, ఇప్పుడు చాలా హీట్ అయిపోయింది, ప్యాను హీట్ అయింది కాబట్టి లో ఫ్లేమ్లో ఇలా నేను కలుపుతూనే ఉంటాను అనమాట. సో ఇది ఇంచుమించు 5 to 8 మినిట్స్ నేనైతే లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకుంటాను. సో ఇది ఇంచుమించు ఇప్పుడు 5 మినిట్స్ అయింది. 5 మినిట్స్లో ఓన్లీ పప్పు హీట్ అయింది తప్పించి లోపలైతే కుక్ అవ్వలేదు, ఫ్రై అవ్వలేదు. సో ఇంకొక 5 మినిట్స్ నేను వేపుకుంటాను. చూడండి, ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసింది పప్పు గుండ్లు, మొత్తం మినపగుండ్లు వైట్ ఉన్నది. మీకు వీడియోలో లైట్కి క్లారిటీగా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ, సో ఇక్కడైతే బ్రౌన్ కలర్ వచ్చేసింది ఆల్మోస్ట్. ఇంకొక 2 మినిట్స్ వేయించుకుంటాను. ఇప్పుడు నేను మొత్తం 8 మినిట్స్ వేయించాను. ఇంకొక 2 మినిట్స్ అయిన తర్వాత నేను రైస్ వేస్తాను 2 స్పూన్స్. వేగుతుంటే చాలా మంచి స్మెల్ వచ్చేసి, సో మీకు ఆల్మోస్ట్ వేగిపోయింది 100%. ఇంకా డార్క్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదు, మళ్ళీ కొంచెం చేదులాగా వస్తుంది. సో ఇప్పుడు నేను 2 స్పూన్స్ రైస్ వేస్తున్నాను, మనం మామూలుగా వండుకునే రైస్. ఇది చెప్పాను కదా, ఓన్లీ పప్పు అయితే పంటికి తినేటప్పుడు అంటుకుంటుంది అనమాట. ఇలా రైస్ వేయడం వల్ల కొంచెం మంచిగా మనకు నోట్లో చుట్టుకున్నట్టు ఉండదు అనమాట. లాస్ట్లో వేసాను నేను. ఇప్పుడు స్టవ్ ఆపేసాను. స్టవ్ ఆపేసిన తర్వాత కూడా కొద్దిసేపు ఫ్రై చేస్తున్నాను, రైస్ వేసాను కదా. సో ఇప్పుడు నేను వేయించుకున్న పప్పును ఇంకో మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇందులోనే ఉంటే వేడికి ఇంకా మాడిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇప్పుడు వీటిని. సో ఇప్పుడు నేను ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని బెల్లం, పప్పు 2 కప్పులు తీసుకున్నాం కదా, బెల్లం కూడా 2 కప్పులు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇంకొక కప్పు వేసుకున్నాను. ఒకవేళ మీరు బెల్లం ఏమంటారు స్వీట్ కొంచెం ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకొక 1/4 కప్పు వేసుకోవచ్చు. సో స్వీట్ నార్మల్గా ఉండాలి అనుకుంటే 2 కప్పులు సరిపోతుంది. సో ఇప్పుడు నేను చూడండి, ఇది బెల్లం పౌడర్ లాగా చేసుకున్నాను, గట్టిగా లేదు. ఇప్పుడు మనము ఏదైతే పప్పులు చల్లార పెట్టామో సో అది మిక్సీ చేసుకుందాం, చాలా మెత్త ఫైన్ పేస్ట్లా చేసుకుందాం. సో ఈ పప్పు చల్లారిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. సో ఇది పొడి చేసేసాను. నేను క్వాంటిటీ చాలా తక్కువ చేస్తున్నాను. సో ఇది ఎలా అంటే ఇలా పట్టుకుంటే కొంచెం మనకు
తాకినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే మినపప్పు కదా, మొత్తం మెత్తగా అవ్వదన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, మనం ఏదైతే బెల్లం తీసుకున్నామో ఈ బెల్లం ఇందులో మిక్స్ చేస్తున్నాను. 2 కప్పుల బెల్లం. మామూలుగా బెల్లం మిక్సీ చేసుకుంటే ఫస్ట్ బెల్లం మిక్సీ చేసుకున్న తర్వాత ఈ పొడిని వేస్తే బెల్లం మొత్తం ముద్ద ముద్ద అయిపోతుంది కదా. మనం ఫస్ట్ దీన్ని మొత్తం ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. అప్పుడు బెల్లం అనేది ఈజీగా కరుగుతుంది. సో నేను మళ్ళీ మిక్సీ జార్లో ఈ పిండిని మెత్తగా పట్టేసుకుంటాను. సో చూడండి, ఇది మొత్తం పౌడర్ ఇలా లేస్తుంది అనమాట. మిక్సీ పట్టినప్పుడు బెల్లం చూడండి మొత్తం ఇందులో కలిసిపోయింది, పిండిలో కలిసిపోయింది. ఎంత ఫైన్ పేస్ట్లా అయింది. ఇప్పుడు నేను మళ్ళీ మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను అంతా. సో ఇప్పుడు ఇది మొత్తం బెల్లం కరిగిపోయింది కదా, ఎంత బాగుంది చూడండి. ఒక్కసారి స్వీట్ సరిపోయిందో లేదో కొంచెం తిని చూడండి టేస్ట్. వావ్, చాలా బాగా సరిపోయింది స్వీటు. నేను 2 కప్పులకి 2 కప్పుల బెల్లం వేసాను. ఇప్పుడు నేను 1 కప్పు 1 గ్లాసు నెయ్యి, ఏదైతే కొలతతో తీసుకున్నానో అదే గ్లాస్తో నెయ్యి తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం గోరువెచ్చని నెయ్యి లేదా వేడివేడి నెయ్యి అయినా సరే. మీరు ఒక సగం వేసుకొని ఫస్ట్ ఒకసారి ఉండలు కట్టండి, కాలుతుంది, జాగ్రత్తగా చేయండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేయడం అలవాటే కాబట్టి ఏం కాదు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు మాత్రం స్పూన్తో మిక్స్ చేయండి. కొంచెం హాఫ్ గ్లాస్ వేయగానే చూడండి ఉండలు కట్టడానికి వచ్చేసింది నాకు. కాకపోతే ఇంకా కొంచెం ఉండలు కట్టాలి కాబట్టి ఫుల్ గ్లాస్ వేసుకోవచ్చు. ఆవు నెయ్యి కుదిరితే ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వాడండి, ఇంకా హెల్దీ పిల్లలకి. ఏదైనా నేను పిల్లల గురించే చెప్తాను, ఎందుకంటే పిల్లల కోసమే కదా మనం స్నాక్స్ చేసేది. మన కోసం మనం ఎప్పుడు చేసుకొని తినాం కదా, వాళ్ళకి చేసి మనం కూడా తింటాం. చూడండి ఇలా ముద్ద కడితే ముద్ద వచ్చేసింది. ఇప్పుడు నేను ఇంకా కొంచెం నెయ్యి వేసేసుకుంటాను, నెయ్యి ఉంటే బాగుంటుంది కాబట్టి ఫుల్ గ్లాస్ వేసేస్తున్నాను. చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా నెయ్యి సరిపోయింది మనకు. అసలు కొంచెం కొంచెం క్వాంటిటీ చేసుకోవాలి, చాలా టేస్ట్ అవుతుంది. ఎక్కువ క్వాంటిటీ చేస్తే ఇంకా మనకు నెయ్యి అవన్నీ కొంచెం తక్కువ వేసామనుకోండి టేస్ట్ సరిగా ఉండదు. ఇలా ఒక 15 డేస్కి ఒకసారి మనం చేసుకున్నా కూడా ఇప్పుడు నేను చూపించిన కొలతలు పర్ఫెక్ట్గా చూడండి. 2 కప్పుల మినప్పప్పుకి 2 కప్పుల బెల్లం, 1 కప్పు నెయ్యి, 2 స్పూన్ల బియ్యం. అయితే ఇక్కడ పొట్టు మినపప్పు యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. 1.5 కప్పు మినపగుండ్లు, 1/2 కప్పు పొట్టు మినపప్పు అనమాట. సో అలా చేయండి. ఇప్పుడు చూడండి నాకు ఉండ కట్టడానికి వచ్చేసింది. మీరు ఇంకొక చెయ్యి సహాయంతో ఇలా లడ్డు చేసుకోవచ్చు. మీరు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు చేసుకోవచ్చు. ఇంత పెద్ద లడ్డు తినలేరు అనుకున్నప్పుడు స్వీట్ కొంచెం చిన్నగా చేసుకోవాలి. ఇలా నేను అన్ని లడ్డూలు కట్టేసుకుంటాను. మనం ఇంకో చెయ్యి సహాయంతో కూడా చేయొచ్చు, కానీ నాకు ఒక చేయితోటే నెయ్యి వచ్చేస్తుంది. చూడండి ఇట్లా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో. సో ఇలా అన్నీ కట్టేసుకుందాం. సో ఇప్పుడు ఇంకొకటి కడదాము. ఒక లడ్డు నేను చేసేసాను. సో మీడియం సైజులో పెడుతున్నాను. చాలా బాగా వస్తున్నాయి చూడండి సైజ్. స్వీట్ షాప్లో చేసిన దానికంటే ఇది ఎంత హెల్దీ, అసలు టేస్ట్ అయితే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అన్నమాట. పాతకాలంలో చాలామంది పెద్దవాళ్ళు కూరకే చేసేవాళ్ళు. ఇంకా పొట్టు మినపప్పుతో కూడా చేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది. పొట్టు మినపప్పు లేకపోయినా ఇలా కూడా చాలా టేస్ట్ ఉంది. ఇప్పుడు నేను టేస్ట్ చూసాను ఆల్రెడీ. టేస్ట్ చూసిన తర్వాతనే లడ్డూలు కడుతున్నాను.
సో చూసారు కదా, ఇలా సున్నుండలు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, పొట్టు మినపప్పు అనేది ఎందుకు అంటే హెల్త్ కోసం అనమాట. టేస్ట్ వైజ్గా అయితే రెండు సేమే ఉంటుంది. సో మీరు కూడా చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి. అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా వితిన్ 15 మినిట్స్లో చేయొచ్చు. బయట స్వీట్ షాప్లో తెచ్చుకున్న దానికంటే ఇలా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.